ఈ నెల 19, 20, 21 మన నెల్లూరు విభాగంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 3 రోజులు అంగరంగ వైభవంగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 19వ తేదీ ఉదయం ఉద్ఘాటన, 19వ తేదీ గెస్ట్గా హరిలాల్ సమారియా రిటైర్డ్ చీఫ్ ఇన్స్పెక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది. దీంట్లో కొన్ని కాలాంశాలు మాట్లాడిన తర్వాత 20వ తేదీ మా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి గారు పెద్దల సూచనలు ఆలోచనలతో పాటు విద్యార్థి స్థితి, రాష్ట్ర స్థితి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు మధ్యాహ్నం నుంచి ఘనంగా ర్యాలీ జరిపి దాంట్లో బహిరంగ సభలో యూనివర్సిటీలు కానీ, విద్యార్థి స్థితిని కానీ, రాష్ట్ర స్థితిని కానీ చర్చించడం జరిగింది. దాని తర్వాత 3వ రోజు ఉదయం కంబంపాటి హరిబాబు గారు ఒడిశా గవర్నర్ రావడం జరిగింది. దాని తర్వాత అదే రోజు సాయంత్రం రాష్ట్ర మహాసభల్లో 44వ రాష్ట్ర మహాసభల్లో సమారోప్ జరిగింది. ఈ రాష్ట్ర సమారోప్లో ఈ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు నూజిల్లా శ్రీనివాస్ గారు మన నెల్లూరు వాసి కుమారి డింపుల్ గారికి ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ని కానీ, ఈ టీచర్స్ పోస్టులను కానీ భర్తీ చేయకపోతే విద్యార్థులు ఉక్కు పాదం మోపి ఏ చర్యలకైనా వెనకాడరని ఈరోజు ఏబీవీపీ తెలియజేస్తుంది. అదేవిధంగా అయ్యా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, మీరు ఆ కళ్ళకి గంతలు తీసేసి ఇంకా గంతలు మీరు కట్టుకొని ఉన్నారు. ఆ కళ్ళ గంతలు తీసేసి ఈరోజు మీరు ఈ చెప్పిన ఈ విద్యార్థి స్థితి కానీ, రాష్ట్ర స్థితి కానీ అమలు చేయకపోతే రేపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు కానీ ఉక్కుపాదం పోపి మీ పైన ఏ చర్యలకైనా, అదేవిధంగా ఈ గవర్నమెంట్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా అయినా ముందరకు వస్తారని ఈరోజు మిమ్మల్ని ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ఉమెన్స్ హాస్టల్ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి. ఏ హాస్టల్స్లో కూడా ఉమెన్కి నార్మల్గా సెక్యూరిటీ లేకుండా ఎన్నో పీజీ హాస్టల్స్, ఇప్పుడున్న కాలేజెస్లో కూడా హాస్టల్స్ చూస్తే సరిగ్గా నీళ్ళు రాకుండా, ఉమెన్కి ఏదైనా ఎప్పుడు ఏది కావాలన్నా అవి లేకుండా ఉంటున్నాయి. గవర్నమెంట్ ఎక్కువ ఉమెన్ని ఇలా సపోర్ట్ చేసి ఉమెన్స్ హాస్టల్ని బాగా చేసి క్రియేట్ చేసి ఉమెన్స్కి ఒక సెక్యూరిటీ లాగా ఉండి ఉమెన్స్ని ఎక్కువగా హాస్టల్స్లో ఇలా ఫెసిలిటీస్ పెడితే ఉమెన్స్ ఉంటారని ఇలా చదువులో హెచ్చరిస్తున్నాము. ఉమెన్స్ హాస్టల్లో ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ విషయాలు ఎక్కువ సెక్యూరిటీ లేకుండా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉంటేనే ఏదైనా స్త్రీ ఉంటుంది చదువు విషయంలో, లేకపోతే ఉండలేకపోతుంది.